ఇది నిన్నటి వీడియో అండి. సండే అని కూడా లేకుండా చికెన్ తీసుకురాకుండా వాళ్ళ డ్యాడీ ఊరెళ్ళిపోయారు. మేమిద్దరం ఏదో ఎగ్ కర్రీ వండుకుంటున్నాము. ఇది చూపించాలనిపించిందండి మీకు. ఇది చాలా అంటే చాలా యూజ్‌ఫుల్. ఇది కిచెన్‌లో ఉంటే మన పని చాలా ఈజీ అయిపోతది. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. చాలామంది ఇళ్లలో ఉంటది. కాకపోతే ఆ చాపర్ ఇలా లాక్కునే థ్రెడ్ అవన్నీ ఉంటాయి గదా! అది స్టక్ అయిపోతా ఉంటది. ఇది అసలు ఆ ప్రాబ్లమే ఉండదండి. జస్ట్ ఒక క్లిక్ తోటి మనకి ఎన్ని ఆనియన్స్ అయినా చాప్ చేసుకోవచ్చు. చూడండి ఈ బ్లేడ్ మిస్ అయిపోయిందండి నా దగ్గర. అందుకే రెండోది కొనాల్సొచ్చింది. ఆ బ్లేడ్ విడిగా దొరకదు. ఎన్ని షాప్స్ తిరిగినా విడిగా ఉండదు అన్నారు. దాని గురించని నేను మళ్ళీ వేరేది కొనాల్సొచ్చింది. నాకు తెలిసిన వాళ్ళందరికీ ఏదైనా చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు నేను ఇదే గిఫ్ట్ చేయడానికి చూస్తా ఉంటాను. ఎందుకంటే వాళ్ళ పని చాలా ఈజీ అయిపోతది. నన్ను గుర్తు చేసుకుంటారు అని జెప్పి. జస్ట్ ఇలా పైన ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే చాలండి. ఎన్ని ఆనియన్స్ అయినా కట్ చేసుకోవచ్చు. ఆహ్, పిల్లల్లాంటి వాళ్ళకిచ్చి కొంచెం చాప్ చేసేయమన్నా గూడా ఈజీగా చాప్ చేస్తారు. ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 1 మంత్ పైనే వస్తది. అది గూడా నాకు గుర్తొచ్చినప్పుడు నేను ఛార్జింగ్ పెడతానండి. లేకపోతే పని గట్టుకొని పెట్టను. ఇది ఆనియన్సే గాదు, అసలు చాలా రకాలు చేసుకోవచ్చు దీంతో. టమాటాలు, క్యారెట్, కాకరకాయ, దొండకాయ ఏదైనా. అంతేకాదు వాష్ చేసుకొని శుభ్రంగా ఏదైనా చాప్ చేసిన తర్వాత వెంటనే కడిగేయాలండి. లేకపోతే అది మొత్తం ఆ స్మెల్ పట్టేస్తదనమాట. ఇప్పుడు చూడండి క్యాపుచినో చేసి చూపిస్తాను మీకు. ఇందులో జస్ట్ కొంచెం కాఫీ పొడి, మేము పంచదార వాడం కాబట్టి బెల్లం వేశాను. జస్ట్ దాన్ని ఒక 10 సెకండ్స్ అలా గట్టిగా తిప్పితే, ఇంకా ఎక్కువసేపు తిప్పితే ఇంకా ఫోమ్ వస్తది. అలా కలుపుకుంటే ఇదిగోండి మనకి కాఫీ మంచిగా రెడీ అయిపోతది. ఎవరైనా గెస్ట్‌లు వచ్చినోడు కూడా ఈజీగా చేసి పెట్టొచ్చు ఇలా. కాఫీ కంటే ఎక్కువ ఫోమే కనపడుతుంది కదా!